చావా రిలీజ్ ఉంది. ఓకే. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? నేను ఇందాకే బుక్ మై షోలో చూసా అన్న. ఓకే. 24 అవర్స్ లో దగ్గర దగ్గర 10,000 టికెట్లు బుక్ అయినాయి. ఓకే. అంటే గుడ్ బుకింగ్స్, అంటే ఎక్సలెంట్ బుకింగ్స్ అని, ఎక్సలెంట్ అనే మాట వాడాలి. ఎందుకంటే మా ప్రెసెంట్ మన తెలుగు వాళ్ళు, అంటే ఇండియాలో ఏకైక లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్. ఏ ఒక్క భాషతో సంబంధం లేదు. సినిమా కంటెంట్ బాగుంటే ఎవరి సినిమా అయినా చూస్తారు, ఎవరినైనా నెత్తిన పెట్టుకుంటారు. అటువంటి తెలుగు ఆడియన్స్ మొన్న చావా రిలీజ్ అయినప్పుడు హిందీలో ఇది తెలుగు డబ్బింగ్ మాకు కావాలి అని చెప్పేసి కోరుకున్నప్పుడు వెంటనే దీన్ని గీతా ఆర్ట్స్ వాళ్ళు గుర్తించి అతి తక్కువ టైంలో నాకు తెలిసి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇటువంటి సినిమాలు రిలీజ్ అవ్వాలి, ఎందుకంటే ఇటువంటి సినిమాలు చాలా వస్తాయి. కాకపోతే ఏ సినిమా అయినా ఏ కంటెంట్ అయినా ఎంగేజింగ్ గా చూపించే డైరెక్టర్స్, యాక్ట్ చేసే యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. చావా మూవీ ఆ ఆస్పెక్ట్ లో అయితే నేను థియేటర్ లో సినిమా చూశాను, నాకైతే చాలా బాగా, హిందీలో చూశాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అదే ఇంకా నాకు ఇంకోసారి చూడాలనిపించింది, ఎందుకంటే నాకు హిస్టరీ తెలియదు అంతగా. ఔరంగజేబు, సంభాజీ మహారాజు గురించి అంత తెలియదు, చదువుకోలేదు కూడా హిస్టరీలో కూడా నేను. సో ఇంకోసారి చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమయ్యేది. ఇంకా ఎమోషన్స్ పరంగా, ఎంగేజింగ్ సీన్స్ పరంగా నాకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా అనిపించింది. సో ఖచ్చితంగా రేపు తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా రేపు తెలుగులో స్ట్రైట్ తెలుగులో వస్తుంది కాబట్టి అందరూ కూడా ఫస్ట్ హాఫ్ కంటే కూడా కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించచ్చేమో నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అనిపించింది కాబట్టి. సెకండ్ హాఫ్ మాత్రం అసలు చాలా ఎమోషన్స్ పరంగా, హీరో పర్ఫార్మెన్స్, హీరో ఎలివేషన్, అంటే సంభాజీ మహారాజ్ యొక్క త్యాగం, ఆయన రియల్ లైఫ్ లో ఎంత స్ట్రగుల్ అయ్యాడు అనేది చాలా భలే చూపించారు, ఎక్స్ట్రాడినరీ చూపించారు. అంటే ఒక ఇండియన్ గా మనకు ఫీలింగ్ వస్తారే, మనల్ని ఇలాంటి చెత్తనా కొడుకులు రూలింగ్ చేశారా అనే ఒక నేషనాలిటీ ఫీలింగ్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళు. ఖచ్చితంగా మంచి మూవీ చూడాలి, ఇటువంటి మూవీస్ రావాలి. ఇలాగా ఇంత బాగా తీయగలిగే డైరెక్టర్స్ కూడా ఉండాలి తెలుగు ఆడియన్స్ కి. ఇటువంటి సినిమాలు ఖచ్చితంగా ఇంకా రావాలి, అంటే ఇండియన్ సినిమాలు ఇటువంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటున్నా. సో హిందీలో ఆబ్వియస్లీ ఇప్పుడు 500 crores వరకు కలెక్ట్ చేసిందంట, తెలుగులో అట్లీస్ట్ 50 కోట్లు కలెక్ట్ చేసిన 500 కోట్లతో సమానం. ఎందుకంటే ప్రాపర్ డబ్బింగ్ లేదు అనిపించింది నాకు. బికాస్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, మొన్నటి వరకు ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చేస్తారని చెప్పేసి వచ్చింది. ఆయన చేసుంటే ఇంకా రీచ్ ఎక్కువ ఉండేదేమో. అంటే మరి వాళ్ళు బడ్జెట్ పరంగా ఆలోచించుకొని వాళ్ళ మేకర్స్ ఏం ఆలోచించారో తెలియదు కానీ, సో ఏదైతే సినిమా అయితే రిలీజ్ అవుతుంది, సినిమా డబ్బింగ్ ఎవరు చెప్పినా చెప్పకపోయినా కంటెంట్ నిజంగా కనెక్ట్ అయితే అక్కడ కనెక్ట్ అయినట్టు. ఆబ్వియస్లీ ఇక్కడ అయితే ఈజీగా ఒక 20 కోట్లు అయితే ఖచ్చితంగా వస్తుంది అన్న.